ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ప్రస్తుతం ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్స్ ఎస్హెచ్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ను ప్రస్తుతం ఏ సమయంలో ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, అదేవిధంగా తిరుపతికి ఏ సమయానికి చేరుకుంటే ఈ టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ అని పొందవచ్చు అనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఎన్ని రోజుల ముందుగా ప్లాన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మరియు ఈ ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ దొరకకపోతే నేరుగా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు ప్రస్తుతం దర్శనానికి ఎంత సమయం పడుతుందో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దీనితో పాటు ప్రస్తుతం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ లేదా వేరే ఏదైనా అర్జిత సేవా టికెట్స్ ఉండి కూడా రూమ్ లేని భక్తులు నేరుగా కొండపైకి వెళ్తే ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు, ఏ సమయానికి వెళ్తే ఈ రూమ్స్ అనేది పొందవచ్చు, అదేవిధంగా ఈ రూమ్స్ పొందడానికి ఉన్న రూల్స్ ఏంటి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పర్టికులర్గా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా దాదాపు 85,000 నుంచి 92,000 మంది భక్తుల వరకు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వేసవి సెలవుల కారణంగా ప్రతిరోజు కూడా విపరీతంగా రద్దీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. అదే టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ తీసుకోవాలనుకునే భక్తులు కొండ కింద ప్రతిరోజు కూడా 3 ప్రదేశాల్లో అనగా విష్ణు నివాసం, శ్రీనివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా 8,000 నుంచి 12,000 టోకెన్స్ను అర్ధరాత్రి 12 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ టోకెన్స్ పొందాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా 2 రోజుల ముందుగా తిరుపతి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటేనే ఈ టోకెన్స్ అనేది దొరకడం జరుగుతుంది. ఈ టోకెన్స్ అనేది మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ ముందు రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు జూన్ 15వ తేదీకి సంబంధించిన టోకెన్స్ జూన్ 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ పొందాలంటే జూన్ 13వ తేదీ సాయంత్రం 7-8 గంటలలోపే తిరుపతి చేరుకుంటేనే ఈ దర్శనం టోకెన్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ స్వర్గదర్శనం టోకెన్స్ పొందాలనుకున్నారో ఖచ్చితంగా 2 రోజుల ముందుగా తిరుపతి చేరేలా ప్లాన్ చేసుకుంటేనే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ అనేది పొందడం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా అన్ని చోట్ల ఒకేసారి ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. గురువారానికి సంబంధించిన టోకెన్స్ బుధవారం 8,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. మిగతా రోజుల్లో 10,000 నుంచి 12,000 టోకెన్స్ను జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ పొందాలనుకునే భక్తులు 12 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి టోకెన్ అవసరం లేదు, కానీ ఏజ్ గ్రూప్ కోసం ఆధార్ చూపించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ టోకెన్ తీసుకోవాలనుకుంటారో ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ వారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్ కాపీ అలో చేయరు. మొబైల్లో చూపిస్తే ఈ టోకెన్స్ జారీ చేయడం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ తీసుకోవాలనుకుంటారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది ఉంటే అంతమంది 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ సర్వదర్శనం టోకెన్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా 2 రోజుల ముందుగా సాయంత్రం 7 నుంచి 8 గంటలలోపు క్యూ లైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ అనేది కేవలం గంట నుంచి గంటన్నర లోపే అయిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం భక్తులది విపరీతంగా ఉంది కాబట్టి సాయంత్రం 8 గంటల లోపు చేరుకుంటేనే ఈ టోకెన్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 రోజుల ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ సర్వదర్శనం టోకెన్స్ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ తీసుకొని టోకెన్ ఉంటేనే స్వామివారి దర్శనం వెళ్ళాలనుకునే భక్తులు ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు కూడా అర్ధరాత్రి 12 గంటలకు విష్ణు నివాసం ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. శ్రీనివాసం ఇది బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. మూడవది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 ప్రదేశాల్లో కూడా ఒకే సమయంలో టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇందులో విష్ణు నివాసం మరియు శ్రీనివాసంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. మరియు విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు 5:30 గంటల నుంచి కూడా రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి మరియు తిరుమలలో ఎక్కడైనా కూడా పెళ్లి కాని వారికి మరియు సింగిల్స్కు రూమ్స్ ఇవ్వడం జరగదు. పెళ్లి అయిన జంటలకు మరియు
ఫ్యామిలీస్కి మాత్రమే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. కొండ కింద తిరుపతిలో అయినా, కొండపైన తిరుమలలో అయినా సింగిల్ మరియు పెళ్లిగాని జంటలకు రూమ్స్ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్స్ పొంది స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు దాదాపు 2 రోజుల ముందుగానే స్వామివారి దర్శనానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీరు తిరుపతి వెళ్ళిన తర్వాత 3వ రోజు మీకు దర్శనం జరుగుతుంది. ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ తీసుకోవాలనుకునే భక్తులు మొదటి రోజున సాయంత్రం 6-7 గంటలలోపు తిరుపతి చేరుకుంటే 2వ రోజు 12 గంటలకు సర్వదర్శన్ టోకెన్ పొందుతారు. అదేవిధంగా 3వ రోజు మీకు ఏ టైం స్లాట్ ప్రకారం దర్శనం టైం స్లాట్ ప్రకారం దర్శనం పొందుతారో ఆ టైం స్లాట్ ప్రకారం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపు 3 రోజుల సమయం పడుతుంది. ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులు ఎస్ఎస్జి టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారికి. కాబట్టి ఈ టైమింగ్స్ అనేవి టీటీడీ వారు చేంజ్ చేసే వరకు ఇదే విధంగా జూన్ మరియు జూలై నెలలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ను భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొత్త కౌంటర్స్లో ఇవి కూడా సేమ్ 12 గంటలకు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ ప్రతిరోజు కూడా దాదాపు 2000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తులు దివ్యదర్శన టోకెన్స్ పొందుతారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది ఈ టోకెన్ పొందిన భక్తులు. కాబట్టి దివ్యదర్శన టోకెన్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకు భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా కొన్ని బస్సులు అందుబాటులో ఉంటాయి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం. అదేవిధంగా ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు నేరుగా కొండపైకి ఏ విధంగా అయినా వెళ్ళవచ్చు. బస్సులో అయినా వెళ్ళవచ్చు, లేదా అల్పిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు, లేదా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. వీరు ఏ విధంగా అయినా కొండపైకి వెళ్ళవచ్చు. వీరికి స్కానింగ్ అవసరం లేదు. కానీ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే ప్రత్యేక కౌంటర్లో భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ప్రత్యేక కౌంటర్లో ఇచ్చే ఈ టోకెన్స్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ స్కానింగ్ చేయించకపోతే దర్శనానికి అలౌ చేయరు. కాబట్టి ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తులు ఈ టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా దర్శనం ఏ రోజైతే ఇస్తారో ఆ రోజు మాత్రమే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు అంటే ప్రతిరోజు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఈ రూమ్ పొందాలనుకునే భక్తులు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదా జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి ఈ రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 1200 నుంచి 2000 వరకు ఆ రోజుకు సంబంధించిన కోటా డిఫైన్ చేసిన కోటా అయిపోయే వరకు కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం భక్తులు అర్ధరాత్రి 2 గంటల నుంచి 2-3 గంటల నుంచే లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. ఉదయం 6-7 గంటల వరకు కూడా వెళ్ళిన రూమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. అదే మధ్యాహ్నం 12-1 గంటలకు వెళ్తే రూమ్స్ దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం 5 గంటలలోపు తిరుమల చేరుకుంటే ఖచ్చితంగా రూమ్స్ దొరుకుతాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్ జారీ చేయడం జరుగుతుంది. ఆ రోజు సంబంధించిన కోటా కంప్లీట్ అయ్యే వరకు ప్రతిరోజు కూడా 1200, 1300, 1400, 1500 ఇలా డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయిపోయే వరకు రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే రూమ్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. రూమ్కి సంబంధించిన టోకెన్. ఆ టోకెన్ పైన ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, అలాట్మెంట్ నెంబర్. ఆ అలాట్మెంట్ నెంబర్ ప్రస్తుతం ఏ నెంబర్ అలౌట్ అయిందో మనకు స్క్రీన్ పైన ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీకు సంబంధించిన నెంబర్ అలౌట్ అయిందా లేదా అక్కడ స్క్రీన్ పైన చూసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఒక స్కానింగ్ మిషన్ ఉంటుంది. అందులో మీరు పొందిన టోకెన్ను స్కాన్ చేస్తే మీకు ఎక్కడ రూమ్ అలౌట్ అయిందో కూడా అందులో చూపించడం జరుగుతుంది, ఒకవేళ మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ రాకపోతే. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది పక్కన స్క్రీన్ పైన వేసి చూపిస్తాను చూడండి. ఎక్కడ ఇది సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్టీ సెంటర్లో మనకు స్కానింగ్ మిషన్స్ అందుబాటులో ఉంటాయి. అందులో స్కానింగ్ చేస్తే మీకు
రూమ్ ఎక్కడ అలాట్ అయిందో చూపిస్తుంది కదా, మీకు మెసేజ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. మీకు మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు ఖచ్చితంగా రూమ్ చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 2 గంటల లోపు రూమ్ చెక్ ఇన్ అవ్వకపోతే రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 గంటల లోపు రూమ్ చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు టోకెన్ పొందిన తర్వాత గంట నుంచి 2 గంటల లోపు మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు మీరు రూమ్ చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు రూమ్ ఎక్కడ పొందుతారో అక్కడ ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక కింద ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు నేరుగా కొండపైకి వెళ్ళి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఎలాంటి టోకెన్ లేని భక్తులకు దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న కారణంగా ఆ విధంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను దర్శనానికి. అదేవిధంగా 300 రూపాయలు మరియు 500 రూపాయలు విర్చువల్ అక్షయ సేవ టోకెన్ కలిగిన భక్తులకు దాదాపు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ కలిగిన భక్తులకు దాదాపు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.